హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రాసిన 'జానకి విముక్తి' పార్ట్ 8. జానకి ఎప్పటినుంచో ఒక మాట అడగాలని ఉందతన్ని. అడగనా వద్దా అని చాలాసేపు సంకోచించి, మొహం ఎత్తి దించి, కళ్ళు ఎత్తి వాల్చి చివరికెలాగో అడిగేసింది. ఆవిడెప్పుడొస్తారు అని. తల కొంచెం వాల్చింది. మొదట వెంకట్రావుకి అర్థం కాలేదు. అంతసేపటికి జానకి తనకు తాను మాట్లాడినందుకు కొంచెం ఆశ్చర్యపడ్డాడు. ఎవరి సంగతి? అన్నాడు. అంతలోనే కొంచెం అర్థమై, మా అమ్మ మాటేనా? ఏం? ఎందుకు? అన్నాడు. జానకి కంగారుపడి, ఏం లేదు, ఊరికే అడిగాను అంది. ఏమో, ఎప్పుడొస్తుందో, 6 నెలలు పడుతుందో, ఎన్నాళ్ళవుతుందో, చాలా క్షేత్రాలు తిరగాలని వెళ్ళింది. జానకికి ఎంత సంతోషం వేసిందో, చిరునవ్వు ఆపుకోలేకపోయింది. 6 నెలలు ఆవిడ లేకుండా. అత్తగారిని చూడాలని మనేదిగా ఉందా అని హాస్యమాడాడు. కొంచెం నవ్వబోయింది కానీ, తన మనసులో ఆలోచనలు అతను గ్రహించి, తనని ఎత్తిపొడవటానికి అలా అంటున్నాడేమోనని తప్పు చేసిన దానిలాగా సిగ్గుపడింది. అత్త అంటే తనకెందుకంత కంపరమో ఇంకోళ్ళకెలా అర్థమవుతుంది? ఆ మనిషి కోసం అనేది పడ్డం కూడానా? ఆవిడ అత్తింటికొచ్చి కాపురం చేసిన మనిషే. అంత జాలి, దయ లేకుండా ఎందుకంత పగపట్టినట్లు చేస్తుందో అర్థం కాదు. కో కోడలి పనుల్లో ఎప్పుడేం తప్పులు దొరుకుతాయా? కొడుక్కేం చాడీలు చెప్పగలనా? అన్న తాపత్రయమే రోజంతా. నోరు తెరిస్తే ఎత్తిపొడుపో, సాధింపో. ఆ మనిషి ఇంట్లోంచి పోతే శని వదులుతుందని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటోంటే, ఆ మనిషి కోసం అనేది పడ్డం కూడానా? ఈ 3 నెలలకే ఇల్లెంత అధ్వాన్నంగా ఉంచిందో. నెల నెల ఆ 3 రోజులు బయట కూర్చుని లోపలికి వచ్చేటప్పటికే ఇల్లంతా పాడుబడిపోయిన కొంపలాగా తయారవుతుంది. వంటింట్లో డబ్బాలు, సీసాలు ఆగమాగమైపోతాయి. గిన్నెలు, పళ్ళాలు పెంకుల్లా తయారవుతాయి. ఈ 10, 12 వారాల్లోనూ ఒక్కసారన్నా గదుల్లో నీళ్లు పోసి కడిగిందో లేదో. పని అంటే కంఠం పట్టుకుంటుంది. ఎంతసేపు చిరుతిళ్ళు, ఊసులు, తిరుగుళ్ళు కావాలి. తను ఇంట్లోకి వెళ్ళగానే విశాలాక్షి వస్తుంది. ఊళ్ళో ఉందో లేదో. ఎన్నాళ్ళున్నావేం జానకి అంటుంది. వాళ్ళ చంటివాడెలా ఉన్నాడో. తనొచ్చేప్పటికి 5వ నెలో, 6వ నెలో వాడికి. ఇంటికెళ్ళగానే బద్ధకించకుండా అన్నీ సర్దుకోవాలి. ముందు గదులు దులిపి కడిగేయాలి. జానకి ముఖకవళికల్లో మార్పు వెంకట్రావుకి హుషారిచ్చింది. మనం దిగేటప్పటికి 4 అవుతుందేమో. ఇంటికెళ్ళి కాసేపు పడుకోవచ్చు అన్నాడు వారకంట చూసి నవ్వుతూ. పురివిప్పుతోన్న నెమలి ఏ చెప్పుడుకో బెదరి చప్పున పురి చుట్టేసుకున్నట్టు ఆ సంసారానికి జానకి ఒక్కసారి మొహం ముడిచేసుకుంది. ఆ సంగతి గమనించనట్టు వెంకట్రావు కిటికీ వైపు మొహం తిప్పేశాడు. రైలు దిగే వరకు మళ్ళీ వెంకట్రావు జానకిని పలకరించలేదు. జానకి నిద్ర ముంచుకు రావటం మొదలుపెట్టింది. క్రితం రోజు మధ్యాహ్నం నుంచి నిద్ర లేదు, తిండి లేదు, విశ్రాంతి లేదు. ఒకటే ఆలోచన, ఒకటే తలనొప్పి. 2 గంటల లేటుతో తెల్లారగట్లకి బెజవాడ చేరింది బండి. జనం జైల్లోంచి వదిలిపెట్టినట్టు లేచారు. చిన్న జానకి లేచి వాళ్ళ నాన్న ఒళ్ళో కూర్చుంది. అక్కకి చెప్పిరా, వెళ్తున్నానని చెప్పిరా అని తండ్రి కూతుర్ని కిందకి దించాడు. చిన్న జానకి నిద్ర కళ్ళతో వచ్చి అక్కా అని జానకి మీదకు ఒరిగింది. జానకి ఎందుకో ఎంతో ఏడుపొచ్చింది. జానకిని వీపు నిమిరి ముద్దు పెట్టుకుంది. తండ్రి సామాన్లని సర్ది పిల్లలకి చెప్పులు తొడిగాడు. వాళ్ళు వెళ్ళటానికి సిద్ధమైతే జానకి మనసు పిచ్చిగా కొట్టుకుంటుంది. ఏవండి, 11 ఏళ్ల తర్వాత జానకి పెళ్లి చేసేయకండి అని ఆయనతో అనేయాలని ఎంత గట్టిగా అనిపించిందో. అంతవరకు ఆ ఆలోచనే లేదు. అప్పుడెందుకో ఆ మాట అనేయాలనిపించింది. ఎవరి హడావిడిలో వాళ్ళు నిద్రమొహాలతో బండి దిగుతోంటే 11 ఏళ్ల తర్వాత మీ పిల్లకి పెళ్లి చెయ్యకండి అంటే ఆయన ఏమనుకుంటాడోనన్న సంకోచం కన్నా, పక్కన వెంకట్రావు ఉన్నాడన్న బెదురు లేకపోతే ఆయనతో ఎలాగన్నా ఆ మాట అనేసేదే. 16 ఏళ్లు నిండకుండానే మా నాన్న నాకు పెళ్లి చేసి ఇంట్లో ఇంటి పంపించేశాడు అని కూడా చెప్పుదామనిపించింది. ఒక్క మాట అనలేదు.
అక్క వెళ్తాం అని జానకి అంటే దిగులుగా నవ్వి వెళ్ళమన్నట్టు తల ఊపింది. పెట్టె ఖాళీ అయ్యి తోపుళ్ళాట తగ్గాక వెంకట్రావు లేచాడు. జానకి లేచి సంచి పట్టుకుంది. బల్లమూల నారింజ పండు కనబడింది. కానీ జానకికి తీయబుద్ధి కాలేదు. బండి దిగి స్టేషన్ బయటికి వచ్చారు. ఇంత చీకట్లో బస్సులుండవు. సరేలే రిక్షాలో వెళదాం అని రిక్షాల దగ్గరికి వెళ్ళాడు వెంకట్రావు. ₹1/2 దగ్గర బేరం సాగింది. పొద్దున్నే బోణీ బేరం బాబూ అన్నాడు రిక్షా మనిషి. పొద్దున్నే నీకు లాభం వచ్చి మాకు నష్టం రావాలా అని పాయింట్ తీసి కాసేపు అతనితో వాదం వేసుకుని ఇంకో రిక్షా దగ్గరికి వెళ్ళాడు. మొదట తనకన్నా ఎక్కువ అడిగాడు రెండో మనిషి. అక్కర్లేదులే అని ఇంకో రిక్షాని పిలవబోతోంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది. తొందరగా వెళదాం అంది జానకి. అదే చూస్తున్నాగా అని విసుక్కుని మూడో రిక్షాని పిలిచాడు. అదీ కుదరలేదు. గబగబా 10 గజాల దూరం వెళ్ళి మొదటి రిక్షా అతను అడిగిన దానికన్నా ఒక పావలా తక్కువకి అక్కడ బేరం సెటిల్ చేసుకుని అక్కడి నుంచే జానకిని ఎలారా అని చేతులూపి పిలిచాడు. జానకి వెళ్ళి రిక్షా ఎక్కి కూర్చుంది. రిక్షా సాగిన తరువాత కొంతసేపటికి నీ తొందర పసిగట్టారు వాళ్ళు, అందుకే ఒక్కడూ తగ్గలేదు. ఒకళ్ళు బేరం చేసేప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడితే రిక్షా వాళ్ళు అసలే బిగిసిపోతారు అని చాలా ఘోరం చేశామన్నట్టు మందలింపు విసిరాడు. అత్తగారే గుర్తొచ్చింది జానక్కి. సరిగ్గా అత్త మాటలే అవి. రోజు కూరగాయల మనుషులతో బేరాల దగ్గర అదే వరస. గుమ్మంలోకి ఏ బేరం వచ్చినా అదే వరస. పక్కవాటా వాళ్ళు 5 పైసలో 10 పైసలో ఎక్కువ పెట్టి తీసుకుంటే వాళ్ళని సతాయిస్తుంది. అంతంత బేరాలు పెడతారా అని. బస్సులో అయితే ఇంటికి తొందరగా పోయేవాళ్ళం అని హైదరాబాద్ నుంచి 1,00,000 సార్లు అన్న మనిషి ఒక్క పావలా డబ్బుల కోసం స్టేషన్లో అంతసేపు నించోవాలా? తను వచ్చేసిందన్న సంతోషంలో ₹1 ఎక్కువ ఇస్తే ఏం? వెంకట్రావు జానకిని ఆనుకుని కూర్చోవటానికి ప్రయత్నిస్తుంటే జానకి రిక్షాలో బాగా పక్కకి జరిగి చోటు లేక ఊరుకుంది. ఒక కాలు చెయ్యి జానకి మీద పడేసి చనువుతో అలా చేస్తున్నట్టు ప్రవర్తించాడు. అబ్బా ఎలాగో దిగాం బాబు రైలు. వెధవ తోడు దొరికింది కర్మ కొద్దీ. పిల్లల కోడిలాగా అతను ఏం మాట్లాడదామన్నా సరిగ్గా వినడే. అన్నీ ఆడంగి వేషాలే అని వెక్కిరింతగా నవ్వాడు. తన తండ్రినో అన్ననో వెక్కిరించినట్టుగా అనిపించింది జానక్కి. మీ ఊళ్ళో రిక్షాలు చెత్త మోడలు, కోళ్లగూట్లో దూరినట్టు, అంత సిటీ అని గొప్ప మళ్ళీ అని కులాసా మాటలు మొదలుపెట్టాడు. బాగా లేట్ అయింది బండి. 3 గంటలకి రావాల్సింది. అబ్బా ఏం ప్రయాణం రా బాబు అని ఒళ్ళు విరుచుకుంటూ జానకి మీదకి ఒరిగాడు. ఎక్కడి నుంచి వస్తున్నారేంటండి అని రిక్షా కుర్రాడు పలకరించాడు. చాలా దూరంలే, హైదరాబాద్ అని పెద్ద నగరం. నిన్న సాయంత్రం ఎక్కితే ఇప్పటికి దిగాం. జంట నగరాలని ఎప్పుడన్నా విన్నావా? వినటమేంటండి, నేను అక్కడే పుట్టి పెరిగాను. 16 ఏళ్ల క్రిందట మా బాబు పోతే మా అమ్మ నేను మా మానిమేమ దగ్గరకు వచ్చేసాం. 2 ఏళ్లకోసారన్నా ఎళ్ళొస్తాలేండి హైదరాబాదు. అక్కడ మా పెద్దన్నయ్య ఉన్నాడు చిక్కడపల్లిలో. వెంకటేశ్వర స్వామి గుడి లేదండి, ఆ దగ్గరలో ఉండేవాళ్ళం. వెంకట్రావు మళ్ళీ నోరెత్తలేదు రిక్షా దిగే వరకు. రిక్షా తమ ఇంటి సందులోకి తిరగగానే ఎందుకో జానక్కి పెద్ద దడొచ్చింది. ఇష్టమో అయిష్టమో, విచారమో సంతోషమో, ఏదో దుడుకు. మళ్ళీ అక్కడ తన జీవితం ప్రారంభమవుతోందనే ఆందోళనలో ఏమో. అక్కడే వాకిళ్ళు ఊడుస్తున్నారు. పిల్లలు అప్పుడే లేచి చొక్కాలెత్తుకుని రోడ్లవారు కూర్చున్నారు. రిక్షా 2-3 మలుపులు దాటి ఒక పెద్ద ఇంటి ముందు గేటుకి కొంచెం దూరంలో రాళ్లగుట్ట దగ్గర ఆగింది. జానకి రిక్షా దిగి గబగబా గేటు లోపలికి వెళుతూ తమ వాటా వైపు చూసింది. ఇంటి తలుపులు బార్లా తీసి ఉన్నాయి. వాకిట్లో పందుంబుల్ల పట్టుకుని ఎదురొస్తున్న మనిషి జానకి అత్త. నిర్ఘాంతపోయింది జానకి. అత్తని అలాగే చూస్తూ కొయ్యబారిపోయింది. చుట్టూ లోకం అంతర్ధానమైపోయింది. అత్త తప్ప స్పృహ తప్పి పోతున్నట్టుంది. ఎదురుగా రైలింజన్ పెద్ద కూతతో మీదకి వచ్చేస్తున్నట్టుంది.
చిన్నప్పుడు ఒకసారి రైలు ఇంజన్‌ని చూసి కొయ్యబారిపోయింది జానకి. 8దో క్లాస్ చదువుతున్నప్పుడు ఒకసారి జానకి, శారద, సుశీల వాళ్ళు రైలు పట్టాలు దాటుతుంటే జానకి చెప్పు పట్టా కింద ఇరుక్కుపోయింది. జానకి వంగి చెప్పు తీసుకుంటోంటే స్నేహితురాళ్ళు జానకిని చూడకుండా పట్టాలు దాటి వెళ్ళిపోయారు. జానకి చెప్పు తీసుకుని లేచి నిలబడుతూ ఎదురుగా రైలింజన్ పెద్ద కోతతో వస్తూ ఉండడం చూసిందంతే. భయంతో స్తంభించిపోయింది. పట్టా దగ్గర నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేకపోయింది. చెక్కబద్దీ మీద నుంచి కాలు తీయలేకపోయింది. కొయ్యబారి నిలబడిపోయింది. రైలింజన్ చెవులు బద్దలు కొట్టే మోతతో పట్టాల్ని దడదడలాడిస్తూ ముందుకొచ్చేస్తోంటే జానకి స్నేహితురాళ్ళు అవతల నుంచి ఒకటే అరుపులు. రావే జానకి, వచ్చెయ్యవే, వచ్చెయ్యవే అని పెద్ద పెద్ద కేకలు. జానకి ఎన్నెన్నో శబ్దాలు వినిపిస్తున్నాయి కానీ అర్థం కావటం లేదు. తను నిలబడిపోయానని తెలుస్తోంది. రైలింజన్ వచ్చేస్తోందని తెలుస్తోంది. కానీ కాలు చెయ్యి కదపలేకపోతోంది. తనకేదో అయ్యిందని తెలుసుకునే మతి కూడా పోయింది. అప్పటికప్పుడే కళ్ళు చీకట్లు కమ్ముకొచ్చాయి. తలకాయ బండబారిపోయింది. ఎవరు లాగారో వెనక్కి అంత దూరాన పడింది వెళ్ళి. రైలింజన్ మనిషి మీద నుంచే వెళ్ళినట్లు ధన్ 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 అంటూ వెళ్ళిపోయింది. స్నేహితురాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి జానకిని లేవదీయాలని చూశారు. జానకి అక్కడే కూలబడి బోరున ఏడ్చేసింది. జానకిని వెనక్కి లాగిన మనిషి చాలా కోపంగా, బుద్ధి లేదు, పట్టాలు దాటేప్పుడు జాగ్రత్తగా చూసుకోవద్దు, చచ్చేదానివి రైలింజన్ కింద పడి అని తిట్టి వెళ్ళిపోయాడు. ఎంతసేపటి దాకానో జానకి ఏడుస్తూనే ఉంది. స్నేహితురాళ్ళు కూడా ఏడ్చి ఊరుకోవే ఊరుకోవే అని బొంగురుపోయిన కంఠాలతో బ్రతిమలాడి చివరికి ఎలాగో ఊరుకోబెట్టారు. ఎంతో సేపటికి గాని తను బ్రతికానని నమ్మకం కలగలేదు జానకి. లేచి పుస్తకాలన్నీ బొత్తు పెట్టుకుని పరికిణీ సర్దుకుని శారద భుజం మీద చెయ్యేసి పట్టాలు దాటుతూ మా అమ్మకి చెప్పకండే, బడి మానేయమంటుందే అని బ్రతిమాలింది వాళ్ళని. నువ్వు కూడా మా వెనకాల వచ్చేస్తున్నావనుకున్నామే, ఇదిగో ఇక్కడి దాకా వచ్చి వెనక్కి తిరిగి చూస్తే నువ్వలా నిలబడిపోయావు. రావేమో అంటే మాట్లాడవు అని మళ్ళీ ఆశ్చర్యపడ్డారు స్నేహితురాళ్ళు. మళ్ళీ బావురుమంది జానకి. ఎంత భయమేసిందోనే అంది ఏడుస్తూనే. ఆ సంగతి ఎప్పుడు గుర్తొచ్చినా కాళ్ళల్లో వణుకొస్తుంది జానకి. ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. ఎదురుగా వస్తోన్న అత్తని చూసి నిర్ఘాంతపడి కొయ్యబారిపోయింది. తన కళ్ళని తను నమ్మలేనట్టు అత్తని పిచ్చి చూపు చూస్తూ నిలబడిపోయింది. రైలింజన్ పెద్ద మోతతో మీద మీదకి దూసుకొస్తోన్న భ్రమ కలిగి దడదడలాడింది. పక్కన వెంకట్రావు ఏదో అన్నాడు, వినపడలేదు జానకి. లోపలికి పదమన్నట్టు భుజం మీద చెయ్యేశాడు. భుజానికి అతని చెయ్యి తగిలిందో లేదో హిస్టీరియా మనిషిలాగా ఆ చేతిని విదిలించేసి రెయ్యిన లోపలికి తూసుకుపోయి గదిలో మంచం పక్క కూలబడి బోరున ఏడవడం మొదలెట్టింది. నాతో అబద్ధం చెప్పి తీసుకొచ్చావే, నేనే ఇంట్లో కాలే పెట్టను అని గిర్రున వెనక్కి తిరిగి అతని మోసానికి చెప్పు దెబ్బ కొట్టే మార్గం ఒకటి ఉందని తెలీదు జానకి. బోరున ఏడ్చే మార్గం ఒక్కటే తెలుసు. ఆ మార్గమే అనుసరించింది. వెంకట్రావు జానకి వెనకాలే గదిలోకి వెళ్ళి తలుపులు మూసి అక్కడే నిలబడి కాసేపు చూశాడు. తరువాత నెమ్మదిగా బయటకు వెళ్ళి బయట నుంచి చప్పుడు కాకుండా తలుపులు మూసేశాడు. వాళ్ళమ్మ వాకిట్లో మొహం కడుక్కుని లోపలికి రాబోతుంటే దగ్గరికి వెళ్ళి కొంచెం నెమ్మదిగా గదిలో కూర్చొని ఏడుస్తోంది అన్నాడు. ఏం పోయే కాలం వచ్చింది, రాగానే ఏడవటానికి, ఎవరు చచ్చారని పొద్దున్నే ఏడుపులు అని కంఠం ఎత్తింది తల్లి. 2 రోజులు పోతే సరి, అదే ఊరుకుంటుందిలే, నువ్వు లేవని చెప్పి తీసుకొచ్చాను అన్నాడు కొంచెం జంకుతూ. తల్లి తెల్లబోయింది. పెళ్ళాం వదిలేస్తుందని జడుసుకున్నావు గావును, నేనొకదాన్ని అడ్డం ఉండి చచ్చాను మీకు అని నిష్ఠూరంగా చేతులు తిప్పింది. అక్కడ గొడవలెందుకని అలాగన్నానంతే అని సంజాయిషీ చెప్పుకున్నాడు కొడుకు నవ్వుతూ. తల్లి కొంత శాంతించినట్టు కనబడింది. తరువాత కొడుకు మొహం కడుక్కుని బట్టలేసుకుని బయటకు వెళ్ళబోతుంటే తల్లి చేతి సైగలతో వెండి పళ్ళెం మాటేమైంది అని అడిగింది. వెండి పళ్ళెం కొని ఇస్తే తప్ప దాన్ని తీసుకురాను అని చెప్పి వెళ్ళాడు ఇక్కడ.
కొడుకు మొహం చిన్నబుచ్చుకుని లాభం లేదు అన్నట్టు అరచెయ్యి అటు ఇటూ తిప్పాడు. తల్లి చటుక్కున కళ్ళు ఒత్తుకుంటూ, నీకీ దరిద్రగొట్టుది ఎక్కడ దాపరించిందిరా? అచ్చటా ముచ్చటా తీరలేదురా నీ బతుక్కి అని ముక్కు ఎగబీల్చింది. లేత సింధూరపు సూర్యకాంతి వాళ్ల కళ్ళ ముందు లోకమంతా పరుచుకుంటోంది. వెండిపళ్ళెం నిజంగానే ఇవ్వరేమోననే శంకతో వాళ్ళిద్దరి మొహాలు వెలవెలాబోయాయి. ఆ పొద్దున్న పూట ఇవ్వకపోతే ఏం చెయ్యగలం అనే అధైర్యం తోచింది ఇద్దరికీ ఒక్కసారి. నేనెళ్తాను, ఎంతసేపు ఏడుస్తుందో ఏడవనియ్యి అని వెంకట్రావు విసురుగా వెళ్ళిపోయాడు. ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది, ఏళ్ళూ పూళ్ళూ ఏడ్చింది జానకి. తన మీద తనకే పుట్టెడు జాలితో ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో ఏడుపు కూడా చచ్చి ఊరుకుంది. దారుణమైన దృశ్యం చూసి మనసు చెదిరి పిచ్చెత్తినట్లుగా ఉంది జానకి. ఎంత అబద్ధం, ఎంత అబద్ధం, ఎంత అబద్ధం అనే ఘోషతో భర్త తనతో అంత అబద్ధం చెప్పాడంటే ఇంకా నమ్మశక్యం కాకుండా ఉంది జానకి. పంజరంలోంచి ఎగిరిపొమ్మని దయామయులెవరో తలుపు తెరిస్తే ఎగరడం చేతకాక, నేర్చుకునే సాహసం లేక తలుపు దగ్గరే తారట్లాడి మళ్ళీ పంజరంలోకే ఒదిగి వణుకుతూ కూర్చున్న పెట్టలా ఉంది జానకి. అన్న తీసుకుపోయాడు, భర్త తీసుకువచ్చాడు. జానకి వెళ్ళింది వచ్చింది ఆమె ప్రమేయం లేకుండానే. మళ్ళీ సంసార పంజరంలో జీవిత ప్రారంభమైంది. మొదటి క్షణమే దుఃఖంతో రోదనతో. నిన్న మొన్నటి వరకు మెడలో ఆ తాడుముక్క పడకముందు వరకు జానకి కళ్ళనీళ్లు ఎరుగదు. చిన్నప్పుడెప్పుడు ఎవరేమన్నా వెర్రి పిల్లలాగా నవ్వుతూ ఉండేది. తల్లి 2 దెబ్బలు వేసినా దూరంగా పోయి నించుని వెక్కిరించి పారిపోయేది. ముద్దుముండ, ఈసారి చేతికందు చెప్తాను అని తల్లి బెదిరించిన సంగతి మరిచిపోయి కాసేపటికే దగ్గరికి చేరి పక్కన కూర్చునేది. ఇందాక వెక్కిరించావే, నాకన్నా అందంగా ఉన్నావా అని తల్లి ముద్దుగా ఒక బొగ్గ పట్టుకుంటే, ఆ నీకన్నా నేనే అందం, కావాలంటే నాన్నని అడుగు అని తల్లి పమిట సర్దుతూనో గాజులు గలగల్లాడిస్తూనో మెడలో గొలుసులో వేళ్లు పెట్టి తిప్పుతూనో విసిగించేది. పెద్ద పిల్లైన తరువాత కూడా బట్టల దగ్గరో తిండి దగ్గరో ఇంకో దాని దగ్గరో మా రాములు పెట్టడం, అలగడం, పెద్దవాళ్లతో చివాట్లు తినడం ఎన్నడూ ఎరగదు. ఎప్పుడు బళ్ళోకి పోవడం, స్నేహితురాళ్లతో కబుర్లాడుకోవడం, ఎప్పుడన్నా సినిమాలకు పోవడం, అంతే. నిన్న మొన్నటి దాకా చీకు చింత ఎరగని జీవితం. ఈ 2 ఏళ్లలోనే 100 ఏళ్ల అనుభవం తెలిసింది. పెళ్ళి, భర్త, అత్తగారిల్లు, కాపురం, ఏడుపు ఏడుపు ఏడుపు. అత్త వంటింట్లో గిన్నెలు ముంతలు కింద మీద పడేస్తూ ఎవరితోనో మాట్లాడుతోంది. వచ్చింది రాక ఎక్కడికి పోతుంది? ఎవడు పోషిస్తాడు దీన్ని ఎల్లకాలం? మొగుడు దగ్గరికి రాకపోతే అత్తలు ఆడబిడ్డలు లేకుండా కాపురాలు చెయ్యాలని చూస్తారు. నేను కన్నవాడు పనికొచ్చాడు కానీ నేను పనికిరాకపోయానా? రేగుతోంది పొగ, ఇక రాజుకుంటోంది. తగలబెట్టడానికి ఈ వైభోగానికే ఇలా పరిగెత్తుకొచ్చింది. అన్నయ్య ఎంత చెప్పాడు ఎంత చెప్పాడు ఎంత చెప్పాడు, తను వినలేదు. మళ్ళీ అత్త కంఠం వినిపించలేదు. అత్త ఆ మాత్రంతోటే సరిపెట్టిందంటే చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది జానకి. 10 గంటలైందో ఎంతైందో ఆ ధ్యాసే లేకుండా అలాగే కూర్చుంది. గదిలో ఎంతసేపో, లేస్తే కళ్ళు తిరిగి పడిపోతానేమోనన్నంత నీరసంగా ఉంది. అయినా ఓపిక తెచ్చుకుని లేచి స్నానాల గదిలోకి వెళితే గుప్పున రొచ్చుకంపు కొట్టి కడుపులో తిప్పేసింది. లోపల మనిషి నించోడానికి వీల్లేకుండా తాడు నిండా గుడ్డల మోపు. ఎన్నాళ్ళ నుంచి పేర్చి ఉంచారో. గడపమూల చేటడు కుంకెడుకాయల పిప్పి. గచ్చంతా నాచుపట్టి రోత రోతగా ఉంది. తూము దగ్గర పాదం లోతున నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. జానకి నిలబడ్డానికి కూడా శక్తి లేదు. కానీ మొహం అయితే వాకిట్లోనన్నా కడుక్కోవచ్చు. కానీ స్నానం చెయ్యాలంటే ఆ గది తుడుచుకోకుండా అక్కడ నిలబడ్డం మనిషన్న వాళ్ళకి సాధ్యం కాదు. తాడు మీద గుడ్డలన్నీ తీసి చాకలి బుట్టలో పడేసింది. చీపురు చేటా తెచ్చి కుంకుడుకాయల పిప్పంతా ఎత్తి బయట పారబోసింది. తూముకి అడ్డం పడ్డ తుక్కంతా తీసి 4 చెంబుల నీళ్లు పోసి గచ్చంతా కడిగి ఓపిక లేక అక్కడితో సరిపెట్టింది. జానకి గదిలోంచి బయటకు వచ్చి చీపురు కోసం, చేట కోసం, నీళ్లు కోసం
అటు ఇటు తిరుగుతుంటే అత్త వాకిట్లో కూరగాయల బేరం చేస్తూ చూసింది. జానకి మొహం కడుక్కుని స్నానం చేసి బయటికి వచ్చే వరకు అత్త ఆ మనిషితో బేరం చేస్తూనే ఉంది. జానకి స్నానం చేసి గదిలోకి వచ్చి నాలుగు మూలలా చూస్తే ఎంత దుమ్మో, ఎంత బూజో, మంచం మీద దుప్పటి, తలగళ్ళ దిళ్ళు, సంచులు ఎంత మిగలమాసి ఉన్నాయో. ఆ ఇంటిని చూశాక ఆ ఇంట్లో వాళ్ళు మనుషులా, పందులా అని అనుమానం రాకపోతే ఆ చూసేవాళ్ళు పందులే. జానకి కాళ్ళు తేలిపోతున్నాయి. చాప వేసుకొని ఒక దుప్పటి వేసుకుందామని చూసింది. ఉతికి ఉన్న దుప్పటి ఒక్కటీ లేదు. అన్నీ బురదలో పొర్లించి మూల పారేసినట్టున్నాయి. 3 నెలల నుంచి వాటి మొహానికి ఉతుకు ఉన్నట్టు లేదు. తన చీర ఒకటి తీసి పక్క వేసుకుని పడుకుంది. సాయంత్రం 4 గంటల దాకా నిద్రపోయి, నిద్రలో అపరిమితంగా దాహం వేస్తోంటే లేచి వంటింట్లోకి వెళ్ళింది. అత్త సాయంత్రం పూట వంటకి పొయ్యంటిస్తూ కోడల్ని వారకంటితో చూసింది. అత్తముండ కూడు కూడా పెట్టలేదని యాగీ చేద్దామని పంతం. అంత ఇష్టం లేకపోతే రాకుండా ఉండకపోయావా? రాగానే గదిలో దూరావు. నిండు ఇంట్లో పస్తులు పడుకోవలసిన కర్మేమొచ్చింది అని మొదలుపెట్టింది. జానకి ఒక్కసారి భయం వేసింది. మంచినీళ్లు ముంచుకోకుండా నిలబడి, నేను అన్నం తినలేదని కొడుక్కు చెబుతుంది. ఎందుకు తినలేదని అడుగుతాడు. ఆకలి లేదంటే ఎందుకు లేదంటాడు. అదంతా ఆలోచిస్తే దాని మీద పెద్ద పోట్లాట జరగబోయేటట్టు కనపడింది. ఏమీ ఇష్టం లేకుండా పళ్ళెం తీసి కడిగి తెచ్చుకుంది. పొద్దున్న అన్నం ఉంటే కొంచెం పెట్టుకుని మజ్జిగ పోసుకుని తలుపు పక్కన కూర్చుని గబగబా 4 ముద్దలు తింది. అత్త వాగుతూనే ఉంది. జానకి అన్నం తిని గదిలోకి వచ్చేసింది. వచ్చాడు వెంకట్రావు రాత్రి 9 గంటలకి. పిల్లిలా వచ్చి రాగానే తల్లి దగ్గరికి వెళ్ళాడు. అన్నం తిందా అన్నట్టు మూతి దగ్గర చెయ్యి అడిగి సైగతో అడిగాడు. బాగానే మింగింది అనే అర్థంతో తల్లి తలా చేతులు ఆడిస్తూ జవాబు చెప్పింది. జయించేశాననుకున్నాడు. హుషారుగా స్నానానికి నీళ్లు తోడుకున్నాడు. ఇంట్లో జానకి ఉండగా తన పని తనే చేసుకోవడం అదే మొదటిసారి. స్నానం చేసి అన్నం తింటూంటే తల్లి గుసగుసలతో అడిగింది. అయితే నువ్వు వెండిపళ్ళెం మాట ఎత్తలేదా మీ అత్త దగ్గర? నేననకముందు వాళ్లే అన్నారు. చేతిలో డబ్బున్నప్పుడు చేయించి ఇస్తాంలెండి అన్నారు. ఇంక నేనేమంటాను, సరేలెమ్మని ఊరుకున్నాను అన్నాడు. తల్లి కొంచెం ఆశ్చర్యపడుతూ, ఎవరన్నారా మాట? మీ అత్తందా మీ బామ్మర్ది అన్నాడా అని గుచ్చి అడిగింది. అత్తే అందిగాని వాడు అక్కడే ఉన్నాడు. మాట్లాడకుండా మింగిలా నోరు మూసుకుని కూర్చున్నాడు. చూసావా, 3 నెలలు నువ్వు పిల్లమొహం చూడకపోయేసరికి తెలిసొచ్చిందన్నమాట. డబ్బున్నప్పుడు చేయించిస్తారా? ఇప్పుడు డబ్బు లేక చస్తున్నారా? ఎక్కడో అప్పో సప్పో చేసి ఆ పళ్ళెం కాస్త పెట్టి ఇంత చెలిమిడి మిఠాయి చేసి పిల్లని లక్షణంగా పప్పించుకుంటే ఎంత మర్యాదగా ఉండేది. నీ అత్తకి బొత్తిగా జ్ఞానం లేదురా. ఆవిడ వేషాలు నాకు పెళ్లిలో చూసినప్పుడే ఒళ్ళు మండింది. ఏం కూర వండిందేమిటి? నిన్న ఎన్ని గంటలకి చేరావు? నువ్వు వెళ్ళేటప్పటికి మీ బామ్మర్ది ఇంట్లోనే ఉన్నాడా అని వివరాలు అడిగింది. అందరూ ఉన్నారు. ఆటో దిగి వెళ్ళగానే వాడే మంచినీళ్లు తెచ్చిచ్చాడు. సంచి తీసుకుని బయటకు వెళ్ళి కోడిగుడ్లు, యాపిల్ పళ్ళు ఇంకా ఏమిటో తెచ్చాడు. యాపిల్ ముక్కలు కోసి పళ్ళెంలో పెట్టి ఇచ్చాడు. నేను ముట్టుకోలేదనుకో, మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతూ గబగబా కూర చేసి అన్నం వడ్డించింది. కానీ నేను హోటల్లో తిని వచ్చేశానండి అని చెప్పి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా దీన్ని తీసుకుని వచ్చేశాను. మంచి పని చేశావు. మొహాల మీద చెప్పుతో కొట్టినట్టు చేశావు. ఇంటల్లుడికి ముద్దు ముచ్చట తీర్చాలని ఎరుగరు కానీ మర్యాదలు చేస్తారు, మర్యాదలు. బాగా చేశావు అని తల్లి కొడుకుని తెగ మెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్ని తులాలు పెట్టి చేయిస్తారో చెప్పిందా? 150 తులాలైనా పెడితేనే గాని దండిగా ఉండదు. ఏ 50, 60 తులాలో పెట్టి ఆకులా పావించి ఇద్దామని చూస్తున్నారేమో. తర్వాత మళ్ళీ చెడగొట్టి చేయించమనే కన్నా మొదటే చెప్పు. నీ పెళ్ళానికి చెప్పి రేపు ఉత్తరంలో రాయమను అని పురమాయించింది. అటెనక కాంతమ్మగారి కొడుక్కి పెళ్లిలో ఎంత దిట్టమైన పెళ్ళం పెట్టారో తల్లి తెగ మెచ్చుకుంటూ చెప్తోంటే వెంకట్రావు భోజనం అయింది.
అత్తగారింట్లో తనను మర్యాదలు జరిగాయని, తనకి బావమరిదే స్వయంగా మర్యాదలు చేశాడని, చిలవలు పలవలు కల్పించి తల్లికి చెప్పాక నిజంగా అక్కడ జరిగిందేమిటో మర్చిపోయాడు వెంకట్రావు. అక్కడ వెండిపళ్ళెం మాట ఎత్తడానికి వీలుందా? ఆ కాస్సేపు నేను నించోడానికే గజగజ వణికి చచ్చాను అని తల్లికి చెప్పకపోతే మానే. ఆ మాట తను అనుకోలేదు. తను అల్లుడి హోదాలో అక్కడికి వెళ్ళినట్టు, తనకి వాళ్ళు గగ్గలాడుతూ మర్యాదలు చేసినట్టు, తను అన్నిటినీ నిర్లక్ష్యంగా కాలదన్ని వచ్చినట్టు నమ్మి ఆనందించాడు. వెంకట్రావు స్నానం చేస్తున్నప్పుడే తెలిసింది జానకికి అతను ఇంటికి వచ్చాడని. గదిలోకి వచ్చి ఏం చెప్తాడు? ఏం మాట్లాడతాడు? అంత అబద్ధం చెప్పి తను తన జీవితం గురించి గట్టిగా ఆలోచించుకుంటానని జానకికి తెలుసు. కానీ ఆమె చేసే పని అదే. ఎప్పుడూ ఆలోచిస్తుంది. అత్త అలా అనకపోతే బాగుండుననుకుంటుంది. భర్త ఇలా చెయ్యకపోతే బాగుండుననుకుంటుంది. వాళ్ళు కొంచెం సామరస్యంగా ఉంటే సంతోషిస్తుంది. వాళ్ళు కోపంగా ఉంటే విచారిస్తుంది. పొద్దున్న రాగానే అంత పెద్ద దుఃఖం వస్తే బోరున ఏడ్చింది. బయట ఏడుపు ఆగినా మనసులో ఏడుపు అలాగే ఉంది. ఎంత దగా చేశాడు! అంత పెద్ద అబద్ధం చెప్పాడు. రైలు దిగి ఇంటికి వస్తోంటే కూడా మనిషికి ఏమీ తడబాటు లేదు. అబద్ధం చెప్పానే, ఇంటికి వెళ్ళగానే ఏం జరుగుతుందోనన్న జంకు లేదు. రిక్షాలో ఏవేవో కబుర్లే కాని అతనికి ఈ ధ్యాసే లేనందుకు ఆశ్చర్యపడింది. ఇంటికి తెచ్చి పడేసి లెక్క లేకుండా తన దారిన తను పోయాడని ప్రొద్దున్నుంచి విస్తుపోతూనే ఉంది జానకి. ఆలోచనలు సాగుతోన్న కొద్దీ జానకి పిచ్చి పెట్టినట్టవుతోంది. పడుకున్నదల్లా లేచి గోడవారన కూర్చుంది. వెంకట్రావు ఏమీ జరగనట్టు, 25 నుంచి సంసారం చేస్తోన్నట్టు, బయట పని ముగించుకుని ఇంటికి వచ్చిన వృద్ధ గృహస్థులాగా ఏ తువ్వాలు కోసమో గదిలోకి వచ్చినట్టు వచ్చి టేబుల్ మీద కాసేపు ఏదో వెతికాడు. అలమారులో కాసేపు ఏదో తడిమాడు. గోడకి ఆనుకున్న జానకిని వారకంట కనిపెడుతూ 10 నిమిషాలు అటు ఇటూ తచ్చాడాడు. అద్దం ముందు నిలబడి తలదువ్వుకున్నాడు. చివరికి గది తలుపులు మూసి మంచం మీద కూర్చున్నాడు. మంచం పక్కన జానకి పొద్దున్న ఎలా కూర్చుందో అలాగే కూర్చుని ఉంది. ఏడుపు మానిందంతే. తను ఇంటికి వచ్చేటప్పటికి కోపం పోయి ఏదన్నా పని చేసుకుంటూనో, పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూనో ఉంటుందనుకున్నాడు. కానీ ఈ ధోరణి చూస్తే ఈ పంతం చాన్నాళ్లు సాగుతుందనే అనుకున్నాడు. వెంకట్రావుకి కొంచెం జగ్గుగానే ఉంది. దాన్ని జయించే భర్తతనం కూడా ఉండబట్టి బింకంగా చూశాడు. నువ్వెళ్ళి 3 నెలలు కాలా? అన్నాడు. మామూలుగా రైల్లో పలకరించినట్టే. జానకి మాట్లాడలేదు. కాస్సేపు చూశాడు. అన్నం తిన్నావా? అన్నాడు. దానికి జవాబు చెప్పలేదు జానకి. మళ్ళీ కాస్సేపు ఆగి భర్త భార్యతో సరసం ఆడుతున్నట్టు నవ్వుతూ మోగనోము పట్టావేంటి? అన్నాడు. మాట్లాడలేదు జానకి. తల తిప్పలేదు, చూపు మార్చలేదు. ఏంటి మాట్లాడవేం? కోపం వచ్చిందా? ఇలా రారాదు అన్నాడు కొంచెం కంఠం మార్చి. జానకి హఠాత్తుగా అబద్ధం ఎందుకు చెప్పాలి నాతో? అంది. ఆ 2 మాటలు తనకు చేతనైనంత కోపంగా. కానీ ఆ కంఠం మెత్తగానే పలికింది. కోపం చేతే కాని మనిషి వ్యవహారం కదిలేసరికి వెంకట్రావుకి ధైర్యం వచ్చింది. ఏం అబద్ధం? అన్నాడు ఆశ్చర్యపోతూ. అదేమిటో తను ఎరగనే ఎరగనట్టు. జానకి మాట్లాడలేదు. ఓహో అదా మా అమ్మ సంగతా? అని ఆ సంగతి అప్పుడే గుర్తొచ్చినట్టు, ఆ సంగతి గుర్తురాగానే తనకి చాలా కోపం వచ్చినట్టు చూస్తూ, లేకపోతే నువ్వసలు వచ్చేదానివేనా? అన్నాడు. జానకి తెల్లబోయింది. ఆ మనిషి సంగతి ఏదో ఇప్పుడే కొత్తగా తెలిసినట్టు ఆశ్చర్యంగా చూసింది. మా అమ్మ ఉండటం నీకు పనికిరాదన్నమాట. తల్లి కొడుకు దగ్గర ఉండక ఎక్కడికన్నా పోతుందా? రేపు నీ అన్నకి పెళ్ళైతే మీ అమ్మ ఎక్కడికన్నా పోతుందా? నీ అన్నలాంటి వాడు అంత పని చేస్తాడులే. మా వంశంలో మాత్రం కన్నతల్లిని వదిలిపెట్టుకునే కొడుకులు లేరు అన్నాడు గబగబా వెటకారంగా. జానకి నిర్ఘాంతపడి కూర్చుంది. అబద్ధం ఆడిందేగాక పైగా ఇంత దబాయింపా? మీ అమ్మ ఉండకూడదని నేను ఎప్పుడన్నా అన్నానా? యాత్రలకు వెళ్ళిందని మీరు చెప్తే ఎప్పుడొస్తుందని అడిగానంతే. అంతకన్నా ఏమన్నాను? అంది జానకి. అతని మీద కోపం పొంగుకొస్తూ ఉండబట్టి ఆ 2 ముక్కలన్నా అనగలిగింది గాని
తర్క వితర్కాలు చేస్తూ పోట్లాడడం జానకికి చేతకాదు. అప్పటికే కంఠం పట్టేసింది దుఃఖంతో. పైకి అనలేదు కానీ, ఈ గుణం నాకు తెలీదనుకున్నావా? మా అమ్మ లేదని చెప్పబట్టే నువ్విక్కడికి వచ్చావు. అత్త ఉంటే కాపురం చెయ్యదు మా పిల్ల అని మీ వాళ్ళు మొదటే చెప్పవలసింది. తల్లి చచ్చిన వాడినెవరినన్నా చూడవలసింది మీ నాన్న నీకోసం. జానకి మళ్ళీ ఏడుపు వచ్చేసింది. తల వంచేసుకుంది. ఎంతో మారిపోయానని చెప్పిన మనిషి మళ్ళీ పూర్వంలాగే ఉన్నాడు. పూర్వంలాగే మాట్లాడుతున్నాడు. అంతా పూర్వంలాగా ఉండవలసిందేనేమో. చెంపల మీద కన్నీళ్లు జారిపోతున్నాయి. అన్నయ్య చెప్పినట్టే ఉందేమిటి? అన్నయ్య చెప్పినట్టే ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.